అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం మన వాస నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1305వ కార్యక్రమం. 25 సంవత్సరాలు ముగించుకుని 26వ సంవత్సరంలో ఈ జనవరి 1కి అడుగుపెట్టాం. 2000 సంవత్సరం జనవరి మొదటి వారంలో ఈ కార్యక్రమం మొదలెట్టాం. ఆ రోజు ఈ రోజుకు కరోనా టైంలో కూడా ఆపకుండా ప్రతి వారం ఈ ఆరోగ్య సదస్సు నిర్వహించుకుని వస్తున్నాం. నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాలను ఇందులో పంచడం జరుగుతోంది. ఈ రోజున ప్రముఖ పీడియాటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజు గారు, ఈయన చాలా ప్రముఖులైనటువంటి పీడియాటిక్ ఆర్థోపెడిక్ సర్జను. వారు ఈ రోజున చిన్నపిల్లల్లో కీళ్ళు ఎముకల సమస్యలు అనే విషయం పైన మాట్లాడతారు. కొంత పిల్లలకి పుట్టుకతోనే కీళ్ళ సమస్యలతోనూ కాళ్ళ సమస్యలతో ఎముకల సమస్యలు పుడతారు, కొంత తర్వాత డెవలప్ అవుతాయి. ఇవన్నీ ఏమిటి, వాటి చికిత్స ఎలా ఉంటుంది అనే విషయం మీద ఈరోజు మనకు తెలుస్తారు. చాలా రేర్ టాపిక్, అంటే సాధారణంగా మనకి దీని గురించి ట్రీట్ చేసే డాక్టర్లతో ఉండడం చాలా అరుదు. అలాంటిది ఈ రోజున మనకి అటువంటి డాక్టర్ గారు, ప్రముఖులైన డాక్టర్ గారు, ఈ చిన్నపిల్లల్లో సంబంధించిన ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ సంబంధించిన డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చారు. వారి రోజున పీడియాటిక్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనే విషయం మాట్లాడుతున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా మీరు చూస్తున్నారు, మీరు చూడడమే కాదు, మీరు డౌట్స్ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే డాక్టర్ గారు ప్రసంగం అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రూఫ్ చేయండి, డాక్టర్ గారి చేత సమాధానం ఇప్పిస్తాను. అలాగే మీరు చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ రేర్ టాపిక్స్. మన దాంట్లో ఇలాంటి రేర్ పెట్టిన చాలా తక్కువ ఇది. అంచేత మీరందరూ జాగ్రత్తగా వినండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డాక్టర్ గారు ప్రసంగం అయ్యాక పోస్ట్ చేసినట్లయితే డాక్టర్ గారి చేత సమాధానం ఇప్పిస్తాను. నా ఓవర్ టు డాక్టర్ కె దుర్గా నాగరాజు గారు, వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్స్ డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. సారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 1305వ ప్రోగ్రామ్, అంటే 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రజల్ని ఎడ్యుకేషన్ చేద్దామని సార్ రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే అంగవైకల్యము, ఎదుగుదలలో వచ్చే అంగవైకల్యము, దాన్ని ఎలా నివారించాలి, ఏం చేయాలి, దాని గురించి వివరంగా చెప్తాను. సో అది మీకు డౌట్స్ ఉన్నా దాంట్లో పోస్ట్ చేస్తే మేము ఆన్సర్ చేయగలుగుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి, మేడంకి కృతజ్ఞతలు. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే మెయిన్ పిల్లల్లో వచ్చే డిఫార్మిటీస్, పుట్టుక నుంచి వచ్చేవి, ఎదుగుదలలో వచ్చేవి, ఈ న్యూట్రిషన్ ఆహారం తీసుకోలేకపోవడం వల్ల వచ్చేది, ఒకసారి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది, ట్రామా వల్ల వస్తాం, రెండు కాళ్ళ మధ్య వ్యత్యాసం ఉండటము, న్యూరలాజికల్ ఇష్యూ అని పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో మనం రెగ్యులర్గా చూసే ప్రాబ్లమ్స్. ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుంటాం. కామన్గా వచ్చేది ఫుడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలామంది మనం చూస్తాం. ప్రతి 1000 మందిలో 1-2 పిల్లలకి ఈ క్లబ్ ఫుడ్తో పుడుతూ ఉంటారు. క్లబ్ ఫుడ్ అంటే పాదం వంకరగా ఉండటం, అంటే పాదం ఏంటి జే షేప్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు కాలు వంకర ఉంటాం, పాదం దగ్గర కొంచెం ఇలా క్రీజ్ లాగా, ఇలా గీత లాగా ఉంటూ ఉంటుంది. సో దీంట్లో కూడా క్లబ్ ఫుడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్నింటిలో మైల్డ్ ప్రాబ్లం ఉంటుంది, దానికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కొన్నింటిలో సివియారిటీ ఉండేటప్పటికీ మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటాం. ఈ చాలామంది పొజిషనల్ క్లబ్ ఫుట్ అంటారు, అంటే వాటికి ఏంటంటే జస్ట్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. కొంతమందికి క్లబ్ ఫుట్తో పాటు మనకి న్యూరలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా ఈ రకమైన క్లబ్ ఫుట్ లాంటివి వస్తూ ఉంటాయండి. సో అది న్యూరలాజికల్ వాటికి ఏంటంటే ఈ న్యూరలాజికల్ క్లబ్ ఫుట్ అంటే దీంట్లో పాటు క్లబ్ ఫుట్స్తో పాటు కూడా ఈ ఆర్థోగ్రైపోసిస్ ఉంటాము, ఫుడ్ డిఫార్మిటీస్ రిజిడ్గా ఉంటాము, నీ దగ్గర స్టిఫ్గా ఉంటాము, ఈ రకాలన్నీ ఉంటాయి. సో వీటికి కూడా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి పాదాల వంకరతో పాటు 2 కాళ్ళ పొరుగులో తేడా ఉంటాము, వెన్నుపూసలో కొంచెం గడ్డలాగా ఉంటాము, ఇట్లాంటివి ఉంటుంది. వీటికి కూడా మనం ఎర్లీగా గమనిస్తే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఇది మామూలుగా ఇది ఒక ఎగ్జాంపుల్. క్లబ్ ఫుట్ వాళ్ళు 21 రోజుల్లో వచ్చారు ఈ రకమైన వంకరతో. దానికి పిండి కట్టు లాగేసి మనం ఈ వంకరని ఇలా గ్రాడ్యువల్గా సరి చేసుకోవచ్చండి. సో ఈ రకంగా మన ట్రీట్మెంట్ అయ్యేటప్పటికి కాలు చక్కగా ఉంటుంది. సో ఇది మెయిన్. ఎందుకంటే క్లబ్ ఫుట్ ఉంటే చాలామంది ఒకసారి టిఫా స్కాన్లో క్లబ్ ఫుట్ ఉంటే అబార్షన్ చేయించుకోవాలా, పిల్లోడు నడవడం ఇలాంటి ఇబ్బందులతో ఉంటారు. సో వీటికేంటంటే ఎర్లీగా మనం గుర్తించడం వల్ల ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడంతో వితిన్ 2 monthsలో వంకరంతా సరి చేసుకోవచ్చండి.
సో అదే కొంతమంది వాళ్ళు ఉన్న పరిస్థితుల లోపం వల్ల కానీ లేట్గా వస్తే వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ ద్వారా కూడా ఈ వంకర అనేది మనం సరి చేసుకోవచ్చు. అదే కొంతమంది క్లబ్ ఫుట్కి ఆపోజిట్గా పాదం పైకి ఉంటుందండి. సో ఈ రకమైన ప్రాబ్లం ఉంటే దీనికి అసలు ఏం చేయక్కర్లేదు, దానంతా అది ఇంప్రూవ్ అయిపోతుందండి. అలా కావాలి కొంతమంది పిల్లలకి పాదం రౌండ్ షేప్ లాగా వర్టికల్ టాలస్ అంటే పాదం దగ్గర రౌండ్గా కాన్వెక్స్ లాగా ఉంటుంది, దీన్ని వర్టికల్ టాలస్ అంటారు. అంటే చాలామంది దీనికి క్లబ్ ఫుట్కి అంటే డిఫరెన్షియేట్ కొంచెం కంగారు పెడతారు. కానీ ఈ వర్టికల్ టాలస్ అనేది కట్టలతో ఇంప్రూవ్ అవ్వదు, ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఫుల్గా ఇంప్రూవ్ అవుతుందండి. ఇంకా మన పిల్లల్లో కామన్గా వచ్చే సమస్య ఫ్లాట్ ఫుట్ అంటారు. అంటే పాదం చాలామంది చూస్తుంటారండి, మా బాబు నడుస్తున్నప్పుడు పాదం పక్కకి వెళ్ళిపోతుందండి, ఇలా వెళ్ళిపోతుందని అంటారు. ఈ ఫ్లాట్ ఫుట్ అనేది పాదం నడిచేటప్పుడు పాదం ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పాదం లోపల కూడా మొత్తం సోల్ అంతా కిందకి ఆన్ ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే బోన్స్ అన్ని కూడా ఇలా కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. సో వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్, రిజిడ్ ఫ్లాట్ ఫుట్ అని. ఈ ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ అనే దానికి ఏం చేయము, అది దాని అంతా అంటే చాలామంది దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉండవు, చూడడానికి కాస్మెటిక్గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ వాళ్ళకి పెయిన్ కానీ రావడం కానీ, ఈ అలసిపోవటం ఉంటుందో, లేకపోతే ఒకసారి ఈ ఫ్లాట్ ఫుట్ వాళ్ళ పడిపోవటం కానీ అలాంటి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు చూస్తాము. ఎగ్జామిన్ చేసినప్పుడు ఎంత టైట్ ఉందో చూసుకుంటాము, చూసుకొని ఇలా చూస్తాము ఇది దానంతా కరెక్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయం, అప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి అలా వేస్తాము, చేసుకుంటే ఆ ఫ్లాట్ ఫుట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది ఏంటి ఈ ఫ్లాట్ పుట్టినప్పుడు ఈ షూస్లో చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆర్థోటిక్స్కి వెళ్ళిపోయి ఇలా సపోర్ట్ లాగా అంటారు. ఈ సపోర్ట్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో మనం ఏమైనా కరెక్ట్ చేసుకుంటే వీటికి ఏంటంటే వేరే యూసీబీఎల్ ఆర్థోసిస్ అని ఉంటుంది, ఇది వేసుకుంటేనే మనకు ఆ వంక కరెక్ట్ అవుతుంది. అంతేకాని ఓన్లీ ఈ పాదంలో సపోర్ట్ పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లాట్ ఫుట్ అనేది సరి అవ్వదు. సో ఇండికేషన్ సర్జరీ ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే మనకి ఈ సపోర్ట్ పెట్టినా మనకి ఇంప్రూవ్ లేకపోయినా, ఎప్పుడైతే ఈ ఫ్లాట్ ఫుట్ వల్ల మన డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది అవుతుందో అలాంటప్పుడు మనం సర్జరీ అనేది చేసుకుంటాం. కొంతమంది క్యాబస్ ఫుట్ అండి, అంటే పాదం ఇలా ఇందాక చెప్పిన పాదం కంప్లీట్గా ఆనుతూ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే మీడియల్ ఆర్చ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలా దీంట్లో వల్ల ఏంటంటే క్యాబస్ ఫుట్ వల్ల మనకి నడిచేటప్పుడు మునివేళ్ళ మీద నడుస్తూ ఉంటారు. ఇది కూడా ఒక్కోసారి అండర్లయింగ్ న్యూరలాజికల్ ఇష్యూస్ అని చార్కోట్ మెరిటూత్ డిసీజ్ కానీ, టెదర్ కార్ సిండ్రోమ్ కానీ, స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ, ఒకసారి పోస్ట్ పోలియోలో ప్రీవియస్కి ఇట్లా ఉండేది. బట్ నవేడేస్ పోలియో ఇరాడికేట్ చేశారు కాబట్టి ఇది మనం అన్లైక్లీ పోలియో. ఇంకా కమింగ్ టు నీ డిఫార్మిటీ, ఇది చాలామంది పిల్లలకి ఏంటంటే చిన్నప్పుడు నడిచేటప్పుడు 2 సంవత్సరాల వయసులో దొడ్డికాళ్ళు లాగా తీసుకొస్తూ ఉంటారు. కానీ ఈ దొడ్డికాళ్ళు అనేది కామన్ పిల్లలకి, అంటే 2 సంవత్సరాలు వేసేటప్పుడు ఈ దొడ్డికాళ్ళు ఉంటుంది. అది మెల్లగా 2.5 years అయ్యేటప్పటికి మెల్లగా జీను వ్యాల్కమ్ లాగా వచ్చి 6 years కల్లా కరెక్ట్ అయిపోతుంది. సో 2 సంవత్సరాల వయసులో దొడ్డికాళ్ళు ఉండి కంగారు పడాల్సిన అవసరం లేదు, అది గ్రాడ్యువల్గా కవర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది చూసారు 90 మంది పిల్లల్లో ఇది కామన్. అంటే ఇక్కడ వంకర చూసారు కదా, ఇక్కడ దొడ్డికాళ్ళు లాగా ఉన్నాయి, బోన్స్ అన్నీ మామూలుగా ఉన్నాయి. సో పెరిగేటప్పటికి మనకి 3 years వచ్చే 3 to 4 years వచ్చేటప్పుడు కంప్లీట్గా వంకర అనేది కరెక్ట్ అయిపోయింది. కానీ కొంతమందికి ఈ దొడ్డికాలు అనేవి రికెట్స్ వల్ల, కాల్షియం లోపం వల్ల కానీ, ఒక్కోసారి సిండ్రోమిక్ అంటే వేరే రకమైన జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల కానీ కూడా ఇట్లా ఈ రకమైన దొడ్డికాళ్ళు వస్తాయండి. సో అలాంటి వాళ్ళకి మనకేంటి ఎక్కువ లోపాలు ఉంటాయి, కానీ వాళ్ళని ఎర్లీగా గుర్తించి మనం వాళ్ళకి సర్జికల్ చేసుకోవటం వల్ల ఆ మెడిసిన్ వల్ల ఇంప్రూవ్ అయిపోతారు. కాదు ఒకసారి రికెట్స్ వ్యాధి వల్ల లేట్గా అప్రైట్ వల్ల వీళ్ళకి ఆల్రెడీ కొంత వంకర్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఆ వంకర్లను కూడా మనం ఆపరేషన్ చేసుకొని స్ట్రైట్ చేసుకోవచ్చు. అంతేకాదు జీవితాంతం దొడ్డికాలతో అలా ఉండాల్సిన అవసరం లేదు. చూస్తే ప్రియా పిల్ల ఎంత వంకర్ ఉంది, పోస్ట్ ఆఫ్ చూసారా చక్కగా స్ట్రైట్గా ఉంది. సో ఇప్పుడు ఈ రకమైన కొంతమందికి జీనో వ్యాల్కమ్ బౌలెక్స్ నాక్ని అంటారు. సో ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళు చిన్న వయసులో మనం గుర్తిస్తే ఆపరేషన్ అంటే బోన్ కట్ చేయకుండా చిన్న హోల్ ద్వారా కీ హోల్ సర్జరీ లాగా చేస్తాం. ఈ కీ హోల్ సర్జరీ లాగా చేసినప్పుడు ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ నెక్స్ట్ రోజు నడిచేసేయచ్చు, అంటే బెడ్ రెస్ట్ అక్కర్లేదు, తను స్కూల్కి వాటికి కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. 2 weeks రెస్ట్ తీసుకోమంటాం. ఈ పెరిగేటప్పటికి అంటే కొంచెం వంకర అనేది కరెక్ట్ అయిపోతుంది. ఇది కొంతమంది పిల్లలు చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ రకమైన వంకర రావచ్చు, అంటే బోన్ తినేయటం వల్ల. దీన్ని కూడా మనం ఆపరేషన్ చేసుకొని ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. కొంతమందికి పిల్లలకి నీ తొలగిపోతా ఉంటుంది, నార్మల్గా మోకాలు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా కిందకి వెళ్ళకుండా కొంతమందికి ఇలా రివర్స్లో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఎర్లీగా గుర్తిస్తాం కాబట్టి పిన్నికట్ ద్వారా సరి చేయొచ్చు. ఒకవేళ పిన్నికట్తో రాని పరిస్థితిలో ఉంటే మనం ఆపరేషన్ చేసుకొని ఇలా ఫుల్ బెండ్ వచ్చేలా చేసుకోవచ్చు. కొంతమందికి బోన్ ఫామ్ అయ్యేటప్పుడు హాఫ్ బోనే ఫామ్ అవుతుంది, ఫుల్ బోన్ ఫామ్ అవ్వకుండా.
లోపల టిబియా ఫిబ్లా 2 బోన్స్ ఉంటాయి. ఈ కేసులో చూస్తే టిబియా అనేది బోన్ లేదు, సో ఓన్లీ ఫిబ్లా ఉంది. ఇది సివియారిటీని బట్టి మనం అయితే ఆపరేషన్ చేసుకొని ఫిబ్లాని టిబియా లాగా మార్చుకుంటాము, లేకపోతే ఒకసారి నీ ఆపరేషన్ చేసి ప్రోసెస్ లాంటివి ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఫిబ్లా హెమిమీలియా. ఇక్కడ ఏంటి ఫిబ్లా ఆప్షన్ ఓన్లీ టిబియానే ఉంది. ఆ వంకర్ని కూడా మనం ఇలా స్ట్రైట్ చేసుకొని పాప నడిచేలా చేసుకోవచ్చు. ఈ బ్లౌండ్ డిసైన్ కొంతమంది మనం పిల్లల్లో ఒబెసిటీ బిగ్ ప్రాబ్లం, ఒబెసిటీ వల్ల ఇలా వంకర వచ్చేస్తూ ఉంటుంది. ఈ వంకరని ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చిన్న బీక్ లాగా ఇట్లా ఆ కిందలా ఇట్లా చిన్న మార్పు లాగా ఉంది. సో ఈ రకమైన పిల్లలు కూడా మనం ఆపరేషన్ చేసుకొని ఆ వంకరని సరి చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలకైనా కాలు వంకర ఉంటుంది అని పాదం దగ్గర, ఇలాంటి వాటిని బోన్ కొంచెం బొబ్బింగ్ ఉంటుంది కాబట్టి ఈ కూడా చాలా వరకు పిల్లల్లో కొంత వంకర ఉంటే అది కరెక్ట్ అయిపోతుంది 2-3 సంవత్సరాల్లో. ఒకవేళ అప్పటికి కరెక్ట్ అయిపోతే అప్పుడు ఆపరేషన్ చేసి మనం స్ట్రైట్ చేసుకోవచ్చు. ఈ కొంతమంది సూడార్థోసిస్ ఉంది, కొంతమంది పుట్టుకలో లోపల జన్యుపరమైన ప్రాబ్లం వల్ల బోన్ అతుక్కోకుండా ఇట్లా వంకరలాగా ఉంటుంది. సో వీటిని కూడా మనం ఆపరేషన్ చేసుకొని ఇల్జారా ఫిక్సెడ్ రింగ్ లాగా వేసుకొని మనం సరి చేసుకోవచ్చు. ఇది చూసి ఈ వంకరని మనం చిన్న వయసులో గుర్తిస్తాం కాబట్టి చిన్న వయసులో ఆపరేషన్ చేయటం వల్ల వాళ్ళు నడిచే కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఈ 20 ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తాం. 20లో కామన్గా మనం చూసేది ఏంటంటే బాల్ తొలగిపోవటం, కొంచెం జరిగిపోవటం, లేదా కప్పు సరిగ్గా ఫామ్ అయిపోవటం ఉంటుంది. సో ఈ తొలగిపోవటం కూడా మన ఎర్లీ దశలో మనకి ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎలా కలుతుంది ఆ లోపల బాల్ అనేది చూసుకొని. ఒకవేళ తొలగిపోతూ ఉంటే మన ఎర్లీ స్టేజ్లో గుర్తు పట్టి దాని అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల మనకి ఎంతవరకు ఆ బాల్ తొలగిపోయిందని తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఎన్సీఆర్టీని బట్టి ఎర్లీ దశలో అయితే మనము చిన్న కట్టులాగా అట్లా వేసుకుంటాము, ఇలా బ్యాండేజ్ లాగా. అది లేట్గా ప్రజెంట్ అయిపోతే మన ఆపరేషన్ ద్వారా ఆ బాల్ అనేది మళ్ళీ కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకుంటాం. సో ఈ 20 తొలగిపోయినప్పుడు ఎర్లీ స్టేజ్లో మనం ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళ నడిచే కెపాసిటీ పెరుగుతుంది. పిల్లలతో నడవచ్చు, గెంతవచ్చు అని చేసుకోవచ్చు. కొంతమంది భయపడిపోయి చిన్న వయసులో ఎందుకు ఆపరేషన్ అని అలా వదిలేస్తారు. అలా చేయడం వల్ల బాల్ రక్త ప్రసరణ జరిగి ఆ నడిచే ప్రాబ్లం అనేది అలా పర్సిస్టెంట్ అయిపోతూ ఉంటుంది. ఇది కొంతమంది ఇలా లేట్గా ప్రజెంట్ అవుతారు. ఈ పాపను చూస్తే అలా వంకర నడిచి వస్తుందని అలా లేట్ చేశారు. తీరా చూస్తే ఎక్స్రేలో చూసి వెన్నుపూస బాగానే కానీ 20 దగ్గర 2 బాల్స్ ఇలా తొలగిపోయింది. సో వీటిని కూడా ఆపరేషన్ చేసుకొని మనం స్ట్రైట్ చేసుకోవటం వల్ల నడిచే కెపాసిటీ అని పెరిగింది. కొంతమంది పిల్లలకి అంటే ఈ బాల్ రక్త ప్రసరణ ప్రాబ్లం ఉంటుంది, అంటే బాల్ ఈ 20 బాల్ రక్త ప్రసరణ ప్రాబ్లం ఉంటుంది. దీనికి ఒక్కోసారి పడిపోవడం వల్ల రావచ్చు, ఒక్కోసారి ఏం రీజన్ లేకుండా ఎదుగుదలలో ఇలాంటి మార్పులు రావచ్చు. సో దీనికి ఎర్లీ స్టేజ్లో మనం గుర్తిస్తే వాటికి మనం ఆపరేషన్ చేసుకోవటం వల్ల ఆ బాల్ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. పర్చేస్ డిసీజ్ అండి. అదే ఒక్కసారి లేట్గా ప్రజెంట్ అయ్యి నరకలు అయిపోయిందో వాటికి కూడా మనం లేట్ స్టేజ్లో కొంచెం ఆపరేషన్ చేసుకొని ఆ బాల్ని కొంచెం రౌండ్ షేప్లా చేసుకోవడం అట్లా చేసుకోవచ్చు. ఈ కొంతమంది ఒబెసిటీ వల్ల ఈ 20 దగ్గర బాల్ దగ్గర తొలగిపోతూ ఉంటుంది, స్లిప్ అంటారు. సో వీటికి కూడా మనం ఆపరేషన్ ఎర్లీ దశ అంటే పిల్లల్ని అడవగానే ఒక్కోసారి ఏంటి 20కి మోకాలకి ఒకే నర్వ్ ఉంటుంది, అంటే స్పర్శ నరం. ఆ నరం డ్యామేజ్ అవ్వడం 20 పెయిన్ ఒక్కోసారి మోకాలు పెయిన్ లాగా ఉంటుంది. సో వాళ్ళకు కూడా మనం ఎర్లీగా గుర్తించడం వల్ల మనం 20 ఎక్స్రే తీసి ఇలా బాల్ జరిగిపోయిందని తెలుస్తుంది. సో ఎర్లీగా దీనికి గుర్తిన చిన్న స్క్రూ వేసుకోవటం వల్ల ఆ ఫర్దర్ స్లిప్ అవ్వకుండా మనం నివారించవచ్చు. కొంతమంది పిల్లలకి ఈ బోన్ ఫామ్ అయినప్పుడే ప్రాక్సిమల్గా బోన్ ఫామ్ అవ్వకుండా ఇలా వంకర తిరిగిపోతూ ఉంటుంది. సో వీటికి కూడా ఎర్లీ గుర్తిస్తే ఆ సివియారిటీని బట్టి మనం చేసుకోవచ్చు. కమింగ్ టు హ్యాండ్ డిఫార్మ్స్, కామన్గా హ్యాండ్ డిఫార్మ్స్ పుట్టుకతో మన ఎమర్జెన్సీ చూసేది అంటే ఇలా కన్స్ట్రక్షన్ బ్యాండ్ అంటారు, అంటే పుట్టినప్పుడే మనకి ఇలా బ్యాండ్ లాగా ఫామ్ అవటం ఇట్లాంటివి ఉంటాయి. ఈ ఏంటంటే ఎమర్జెన్సీ అలా బ్యాండ్ వల్ల మనకి అక్కడ రక్త ప్రసరణ డ్యామేజ్ అవుతుంది. సో ఇదేంటి ఎర్లీగా మనం గుర్తించి ఆ బ్యాండ్ రిలీజ్ చేయడం వల్ల మన రక్త ప్రసరణ అనేది మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది పిల్లలు ట్రిగ్గర్ థంబ్ అంటారు, అంటే థంబ్ ఏంటంటే అలా బెండ్ అయిపోయి ఉంటుంది, అంటే ఫ్లెక్స్ మరుస్తుంది కానీ పైకి ఎక్స్టెన్షన్ చేయలేదు. సో వీటికి కూడా మనం ఎర్లీ దశలో మనం ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఫుల్ మూమెంట్ అనేది మనం తెప్పించుకోవచ్చు. ఇది క్లబ్ హ్యాండ్ లాగా ఈ చేయి కూడా ఒక పక్క తిరుగుంటుంది. సో దీన్ని కూడా మనం ఆపరేషన్ చేసుకోవడం వల్ల మనం స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి సూప్రాకాండల్ ఫ్రాక్చర్ పిల్లల్లో మోచేయి విభాగంలో కామన్గా ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కూడా ఒకసారి సరైన ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల వంకర వస్తుంది. సో ఆ వంకర కూడా మనం ఆపరేషన్ చేసి ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇది కూడా వంకర రివర్స్ డైరెక్షన్లో బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని ఆపరేషన్ చేయడం వల్ల మనం స్ట్రైట్ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలకు 2 బోన్స్ కలిసిపోతాయి, మోచేయి దగ్గర బోన్స్ కలిసిపోవటం వల్ల ఈ తినడానికి ఇబ్బంది అయిపోతుంది. చెయ్యి నోటి దగ్గర తెచ్చుకోవటం, కొంచెం తినటం కానీ, మామూలు హిందూస్లో అయితే తీర్థాలు ప్రసాదాలు తీసుకోవడం వల్ల కానీ డే టు డే ఇబ్బంది ఉంటుంది. ఈ 2 బోన్స్ పైన కలిసిపోవటం వల్ల ఈ మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవుతాయి. దీన్ని కూడా మనం ఆపరేషన్ చేసుకోవటం వల్ల మనం ఫుల్ మూమెంట్ లాగా చేసుకోవచ్చు.
కొంతమంది నడిచే పిల్లలు కొంతమంది వంకరగా నడుస్తూ ఉంటారు, ఆ నడిచేటప్పుడు నడకలో తేడాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఈ 2 రకాలు. ఒకటి ఏంటంటే పెయిన్ఫుల్ లింబ్, పెయిన్లెస్ లింబ్ అని నడుస్తూ ఉంటారు, నొప్పి ఉండదు, వాళ్ళు కొంచెం కుడుతూ ఉంటారు. అది కామన్గా మన పరిస్థితిలో తొంటి తొలిగిపోయినప్పుడు ఉంటుంది. కొంతమంది పిల్లలు నడిచేటప్పుడు తొంటి పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ అనేది ఒకసారి ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఆస్టోమల్ బోన్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, స్లిప్పర్ క్యాపిటల్ వల్ల కానీ కూడా ఉండొచ్చు. ఇది కామన్గా పిల్లల్లో జలుబు దగ్గు ఎక్కువ ఉన్న పిల్లల్లో ఒకసారి తొంట్లో నీరు చేరుతూ ఉంటుంది. అంటే కామన్గా తీసుకొస్తాం అప్పటిదాకా బాగా పిల్లలు కాలు కలిస్తున్నారని, సడన్గా కాలు కలిగించట్లేదని. అప్పుడు వాళ్ళు చూసుకుంటే ఒకసారి ఫీవర్ రావడం కానీ, ఐసీయూలో అడ్మిట్ ఇలాంటివి, అలాంటి వాళ్ళ పిల్లల్లో ఒకసారి ఇక్కడ ఈ తొంట్లో నీరు చేరటం వల్ల ఆ మూమెంట్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో దీన్ని కూడా మనకి ఆ తొంట్లో నీరు చేరటం వల్ల చీము వల్ల కాలు కదలలేకుండా దాన్ని సూడోపెరాలసిస్ అంటారు. వీటి ఎర్లీగా గుర్తించడం వల్ల మనం యాంటీబయాటిక్స్ మందులు అలాంటివి వాడుకొని ఇంప్రూవ్ అవుతుంది. అదే ఒకసారి చీము ఎక్కువ ఉంటే దానికి చిన్న హోల్ ద్వారా ఆపరేషన్ చేసి తీస్తాం. అది ఈ పొజిషన్ ఎలా గుర్తించడం అంటే, ఒకసారి తొంట్లో నీరు చేస్తే కాలు అలా బయటకు పక్కన పెట్టుకుంటారు, మోకాల దగ్గర నీరు చేసి మోకాలు కొంచెం వంకరగా పెట్టుకుంటారు, చేతిలో వాటిలో చేయి అసలు కదిలించకుండా అట్లా పెరాలసిస్ లాగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో ఇది అల్ట్రాసౌండ్ ఎక్స్రే ద్వారా మనకు తెలుస్తుంది. ఒకసారి అది తెలియనప్పుడు పెద్ద పిల్లలకైతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో ఎంత చీము ఉంది, ఎక్కడుంది, ఎంత డ్యామేజ్ అని క్లియర్గా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం మందుల ద్వారా ఇవ్వటమా, ఓపెన్ చేసి ఆపరేషన్ చేయటమా అని నిర్ధారించుకోవచ్చు. ఇది ఒకసారి కొంచెం చీము అంటే చిన్న ఓపెన్ చేయకుండా లేటెస్ట్గా చిన్న హోల్ ద్వారా ఇది చేసుకొని ఆ చీమును మనం తీసేసుకోవచ్చు అండి. ఇది బోట్ మోకాల దగ్గర తొంటి దగ్గర కూడా ఇట్లా ఈ రకమైన చేసుకోవచ్చు. అదే ఒకసారి ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం లేట్గా ప్రజెంట్ అవుతారు. లేట్గా ప్రజెంట్ అయ్యేటప్పటికే మోకాల దగ్గర కొంత బోన్ తినేసేయటం ఇట్లా ఉంటుంది. ఆ వంకరని కూడా మనం ఇట్లా ఈ రింగ్స్ పద్ధతి ద్వారా మనం సరి చేసుకోవచ్చు. ఇంకా అదర్ కామన్ పిల్లలు చూసి సెరిబ్రల్ పాలసీ అండి. అంటే ఒకసారి అంటే పిల్లలు పుట్టినప్పుడు 7వ నెలలో పుట్టడం వల్ల కానీ, ఫిట్స్ రావడం వల్ల కానీ బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళని సెరిబ్రల్ పాలసీ అంటూ ఉంటారు. ఇది ఎలా గుర్తించాలంటే, సంవత్సరం వచ్చిన హెడ్ కంట్రోల్ లేకపోవటము, 2 సంవత్సరాలు వచ్చిన 8 months వచ్చినా కూర్చోలేకపోవటము, 2 సంవత్సరాలు నడవలేకపోవటం, ఇలాంటివి ఉంటే మనం డెవలప్మెంట్ డిలే అంటాము. సో ఈ సెరిబ్రల్ పాలసీగా 3 రకాలు ఉంటాయి. క్వాడ్రిప్లీజియా టోటల్ బాడీ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. డైప్లీజియా అంటే 2 ఓన్లీ లోవర్ లిమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకసారి హెమిప్లీజియా అంటే బాడీ ఒక సైడ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ కామన్గా వీళ్ళు నడిచేటప్పుడు ఇలా నుంచున్నప్పుడు ఇలా డిఫార్మిటీస్ కానీ, నడిచేటప్పుడు కాళ్ళు ఎత్తేయటం వల్ల కానీ, లేకపోతే సిజరింగ్ గైట్ అంట, నడిచేటప్పుడు అంటే ఒక్కాలు కలిసి తగులుతూ ఉంటాయి కత్తిలాగా, అలా ఉంటాం. ఇలా ఒక కామన్ ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళకి దీనివల్ల ఒబెసిటీ ఉంటుంది, పూర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకసారి అంటే వీళ్ళు వాకింగ్ మోకాల మీద నడుస్తూ ఉంటారండి. ఒకసారి పూల్ బ్యాలెన్స్ నుంచినప్పుడు పడిపోయి ఎవరో ఒకరు పట్టుకోవటం ఇట్లాంటివి ఉంటుంది. ఈ నడిచేటప్పుడు 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పడిపోవడం, సిజరింగ్ గేట్, ఇలా క్రౌచ్ గేట్, మోకాల దగ్గర కొంచెం వంగి నుంచోవడం ఇట్లాంటివి ఉంటుంది. సో వీళ్ళకి ఎర్లీగా మనం గుర్తించడం వల్ల ఫిజియోథెరపీ చేస్తాము. ఆ ఫిజియోథెరపీ ఆపరేషన్ ముందు తర్వాత కూడా చేసుకోవటం వల్ల మనకి నడుము దగ్గర స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఫిజియోథెరపీలో బాల్ మీద చేసిన చాలా ఇంపార్టెంట్. ఇంకా బాల్ మీద చేయడం వల్ల నడుము దగ్గర కండరాలు గట్టిపడిపోయి నడుము బ్యాలెన్స్ వస్తుంది. సో చాలామంది పిల్లలకి ఏంటంటే మామూలు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఎక్కడ టైట్గా ఉన్న కండరాలు అది స్ట్రెచ్ చేస్తూ ఉంటారు. బట్ దానికంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ట్రంక్ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ బాల్ మీద చేయడం అనేది వెరీ క్రూషియల్. ఎప్పుడైతే బాల్ మీద ఎక్సర్సైజ్ బాగా చేస్తారో అప్పుడే నడుము డెవలప్ అయ్యి వాళ్ళ నడక అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే స్టాండింగ్ ఫ్రేమ్. మీరు ఫిజియోథెరపీలోనే మనం స్టాండింగ్ ఫ్రేమ్ అంటే ఇలా బాబులు నుంచో పెట్టేసి చిన్న ఫ్రేమ్ లాగా అలా ఉంచుద్దాం. ఒకసారి మైల్డ్ టైట్ కండరాలంటే బోటాక్స్ ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తాము. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఆపరేషన్ ముందు ఇట్లా పట్టుకొని చూడాల్సిన, ఆపరేషన్ అయిన తర్వాత ఇలా పట్టుకొని నడవటం. అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎర్లీగా చేయటం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. సర్జరీ కూడా ఏంటంటే మొత్తం కండరాలు లూజ్ చేయకుండా లేటెస్ట్గా కొంతవరకు పొరలాగా లూజ్ చేస్తాం. సో దానివల్ల ఎర్లీగా నడవటం అనేది చేసుకోవచ్చు. ఆర్థోగ్రాఫ్ అనేది మల్టిపుల్ కంట్రాక్షన్స్. అంటే ఈ బేబీ చూస్తే ఏ జాయింట్ ప్రతి జాయింట్ దగ్గర కొంచెం కంట్రాక్చర్స్ ఉంటాయి. అంటే చేతిలో, కాల్లో, తొంట్లో ప్రతి దగ్గర కంట్రాక్చర్స్ ఉంటాయి. వీటికి కూడా ఎర్లీగా మనం గుర్తించడం వల్ల ఈ స్ట్రెచ్చింగ్ కాస్ట్లు ఇంకా పిన్ కట్ లాగా వేస్తాం. వాటికి ఇంప్రూవ్ అయిపోతే అప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు మెడ పక్కకు తిరిగి ప్రజెంట్ అవుతూ ఉంటారు, టార్టికోల్స్. దీన్ని కూడా మనం ఇనిషియల్లీ ఎక్సర్సైజ్ చేస్తాం. దాంతో ఇంప్రూవ్ అయిపోతే మనం ఆపరేషన్ ద్వారా చేసుకుంటాం. ఇది ఆస్ట్రోజెనసిస్ ఇంపర్ఫెక్ట్ అయిన బోన్స్ అనేవి చాలా మెత్తగా ఉంటాయి. ఏ బోన్ పట్టుకుని ఇరిగిపోవడం అట్లాంటివి ఉంటుంది. ఇది ఒక రకమైన జన్యు ప్రాబ్లం వల్ల వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా 4-5 years జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్, ఇంజెక్షన్స్. వీళ్ళకి ప్రతి 6 నెలలకు ఒక జ్వలంలోని కాల్షియం ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఆ బోన్స్ గట్టిపడతాయి. ఒకసారి మరీ ఎక్కువ ప్రతిసారి బ్రేక్ అయిపోతూ ఉంటే ఇంకా అప్పుడు మనం ఆపరేషన్ చేసి లోపల గ్రోయింగ్ రాడ్స్ అంటే మా రాడ్స్ వేస్తామండి.
ఇది స్ప్రింజల్ షోల్డర్ అనేది వంకర, షోల్డర్ కొంచెం పైకి ఉంటాం. అది ఎప్పుడు కామన్ పుష్ప షోల్డర్ అంట, పుష్పలో తను అల్లు అర్జున్ లాగా ఇట్లా ఒక గూడు పైకి ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఆపరేషన్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. పిడియాట్రిక్ కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి, అంటే కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒకసారి మన చేతి మీద బరువు పట్టడం వల్ల కానీ, ఒకసారి ఒకసారి పిల్లలు 2 కార్ల మధ్య ఇరికిపోవటం, డోర్లు ఇరికిపోవటం, అలాంటి క్రష్ ఇంజరీ అవుతుంది. సో ఇలాంటప్పుడు ఏంటి వాళ్ళకి సివియర్ పెయిన్ ఉండి బాగా టెన్స్, వాపులు ఇట్లాంటివి ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటి వెంటనే ఆపరేషన్ అనేది చేసుకోవాలి. ఒకసారి మోచేయి పైభాగం ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా రక్త ప్రసరణ గారి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని కూడా ఎర్లీగా మనం ఇంటర్వెన్షన్ చేసుకోవటం వల్ల అలా అంటే లిమ్ని సేవ్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి టైట్గా కంపార్ట్మెంట్ టైట్ ఉన్నప్పుడు ఆ కంపార్ట్మెంట్ లూజ్ చేస్తాం. ఆ మజిల్స్ లూజ్ చేసుకోవడం వల్ల ఆ ప్రెజర్ తగ్గించి మనం మళ్ళీ ఆ రక్త ప్రసరణ అనేది మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఫ్రాక్చర్ వల్ల రక్త ప్రసరణ అనేది డ్యామేజ్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేసుకోవడం వల్ల ఆ రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి కన్స్ట్రక్షన్ బ్యాండ్స్ కానీ లోపల బేబీ పెరుగుతున్నప్పుడు యామ్నాటిక్ బ్యాండ్ అలా రౌండ్ అయిపోయి రక్త ప్రసరణ ఇబ్బంది ఉంటుంది. సో వాటికి కూడా మనం ఎర్లీగా పుట్టిన వెంటనే ఆ వేలు నల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే రిలీజ్ చేసుకోవడం వల్ల ఆ వేలు అనేది సేవ్ చేసుకోవచ్చు. కొంతమంది బర్త్ పుట్టినప్పుడే ఒకసారి ఏంటి డిఫికల్ట్ డెలివరీ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ ట్రై చేసినప్పుడు ఈ బిగ్ బేబీ ఉంటారు. కొంతమంది బేబీ డయాబెటిక్ మదర్స్ వల్ల 4 kgs అలా వెయిట్ ఉంటారు. సో అలాంటప్పుడు బేబీ ఆ టైంలో బేబీ ప్రాణం ఇంపార్టెంట్. బేబీని ఇలా తీసుకొచ్చేటప్పుడు ఒకసారి వాళ్ళకి ఏంటి షోల్డర్ దగ్గర క్లావికల్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది, ఒకసారి హ్యూమరస్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. సో ఇది భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ చిన్న మైల్డ్ ఇలా సపోర్ట్ ఉంటే సరిపోతుంది. మేజర్ ఇష్యూస్ మేజర్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఇలా బర్త్ ఇంజరీస్ అయినప్పుడు వాటికి ఎర్లీగా ఇలా కన్వర్ట్ ట్రీట్మెంట్ చేస్తే ఆ ఫ్రాక్చర్స్ అని హీల్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఒకసారి ఇలా డెలివరీ టైంలో ఇబ్బంది అయిపోయి జాయింట్ ఇలా తొలగిపోతూ ఉంటుంది. అది కూడా మనకు అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించవచ్చు. ఎక్స్రేలో డౌట్ ఉన్నప్పుడు చూసుకొని వాటికి ట్రీట్మెంట్ చేసుకోవడంతో అది ఎర్లీగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఫుల్ ఎల్బో కామన్, అంటే పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు చాలామంది ఒకసారి చేతుల దగ్గర పట్టుకొని లాగుతూ ఉంటారు. ఇలా లాగినప్పుడు అక్కడ ఎల్బో దగ్గర జాయింట్ తొలగిపోతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం అంటే కొంచెం ఎర్లీగా కొంచెం పుల్ ఆ జాయింట్స్ మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ మూమెంట్స్ అన్నీ ఇంప్రూవ్ అయిపోతాయి. సో అందుకని పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు ఇలా చేయి పట్టుకొని లాగొద్దు అంటాం. సంఖలో ఇలా యాగ్లలో షోల్డర్ దగ్గర పట్టుకొని లేపడం వల్ల మనం దీన్ని నివారించవచ్చు. కొంతమంది ఇలా డెలివరీ టైం అని ఫ్యూమర్ ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో దాన్ని కూడా మనం కట్టు ద్వారా సరి చేసుకోవచ్చు. ఇలా కాకుండా డెలివరీ టైంలో ఒక్కోసారి ఇలా బిగ్ బేబీ నార్మల్ డెలివరీ టైంలో బయటికి తీసుకొస్తున్నప్పుడు షోల్డర్ ఇలా బయటికి జారిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు బేబీ కోసం తొందరగా లాగుతాం. అలాంటప్పుడు కూడా అక్కడ నర్వ్స్ నొక్కొని ఒకసారి చెయ్యిలా పారాలసిస్ లాగా ఉంటుంది. ఇక బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీ అంటాం. సో ఇవి కూడా చాలా వరకు 2 years లోపల చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇంప్రూవ్ అవ్వకపోతే మనం ఫిజియోథెరపీ చేస్తాం. ఫిజియోథెరపీతో కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు ఆపరేషన్స్ ద్వారా కొంత అది ఆ చేయి పైకి లేపడం అనేది చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ అటెన్షన్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్లు నా దాంట్లో పోస్ట్ చేస్తే ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్ సమరం సార్, డాక్టర్ మారు మ్యామ్. థ్యాంక్ యూ డాక్టర్. చాలా చక్కగా అన్నీ వివరించారు. కన్వీనియంట్గా వచ్చేవాటిని కూడాను ఫేస్బుక్లో ఎవరు కూడాను ఎటువంటి క్వశ్చన్స్ పోస్ట్ చేయరు. ఎందుకంటే మీరు చాలా డయాగ్రామాటిక్గా చాలా చక్కగా చూపించారు. పిక్టోరియల్గా ప్రజెంటేషన్ చాలా బాగుంది. అదే ఎవరికి డౌట్ రాలేదు ఇంట్లో అనేది. ఎవరికి ఒకరు కూడా ప్రశ్న అడగలేదు. ఈ కొనోళ్ళకి డౌట్స్ ఉంటే అడగండి. ఎవరు అడగాలంటే ఎవరికైనా ఇంకా అడగాలంటే కానీ క్లారిఫికేషన్ కావాల్సింటే అడగవచ్చు. కొనోళ్ళు ఎవరికి ఉందా? డౌట్స్ ఏమన్నాయా? మీకున్నాయా? చాలా, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా అన్ని పిక్టోరియల్గా అంతా ప్రజెంటేషన్ చేశారు డాక్టర్. పవర్ఫుల్ ప్రజెంటేషన్ అంతా. ఇది తిరిగి మళ్ళీ సమరం హెల్త్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్స్ 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో 1-2 రోజుల్లోనే మన దీంట్లో పెట్టడం జరుగుతుంది. సమరం హెల్త్ ఛానల్ యూట్యూబ్లో సమరం హెల్త్ ఛానల్ చూడండి. రేపు ఎల్లుండిలోనే మీకు దీన్ని కూడా అక్కడ దాంట్లో కూడా రావడం జరుగుతుంది. ఇంత శ్రద్ధగా చూసి ఎంతో కూడా ధన్యవాదాలు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీకు కూడా చాలా ధన్యవాదాలు. మరి మళ్ళీ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అది మీ మిమ్మల్ని అందరూ కూడా నేను దీంట్లో యూట్యూబ్లో చూడాలని కోరుతున్నాను. సమరం హెల్త్ ఛానల్ అని ఉంటుంది, దాంట్లో చూడండి. ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగిసింది. మరి వచ్చే వారం కార్యక్రమంలో కలుద్దాం. అంత సెలవు. మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.